గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ ని చూస్తే కనుక, చంద్రబాబు చీటర్ కాదా, ప్రజలను మోసం చేసిన బాబుపై 420 కేసు పెట్టకూడదా, పార్టీ నేతలతో భేటీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం, ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందన్న బాబు ఇప్పుడు ఎలా నొక్కాలో చెవిలో చెప్పమంటున్నారు. సీఎం మారాడు, వైఎస్ఆర్సీపీ వెళ్లి టీడీపీ వచ్చింది, ప్రతి వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్ళింది. ఈ రోజు టీడీపీ కార్యకర్తలు నాయకులు గ్రామాల్లోకి వెళ్ళగలరా, ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. కాలర్ పట్టుకొని నిలదీసే రోజు వస్తుంది. కలసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం. సో జగన్ అయితే కనుక, అంటే మాజీ సీఎం జగన్ ఎవరైతే ఉన్నారో ఈయన పార్టీ నేతలతో జరిగిన భేటీలో అయితే కనుక కీలక వ్యాఖ్యలనే చెప్పొచ్చు, కీలక వ్యాఖ్యలు చేశారు. సో చంద్రబాబు చీటర్ కాదా అన్న హెడ్డింగ్ తో న్యూస్ ఇచ్చారు సాక్షిలో. అయితే కనుక ఎందుకు అంటున్నారు అంటే కనుక, వీళ్ళు అంటే హామీలన్నీ ఇచ్చారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి. సో అవన్నీ ఆ హామీలను అయితే కనుక పూర్తి చెయ్యలేదు కాబట్టి ప్రజల్ని మోసం చేశాడు. కాబట్టి ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు పైన 420 కేసు పెట్టకూడదా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందా అన్న బాబు ఇప్పుడు ఆ బటన్ ఎలా నొక్కాలో చెవిలో చెప్పించుకుంటున్నాడు అని చెప్పేసి సెటైర్ అయితే కనుక వేశారు. ఇంకొక మాట కూడా చెప్పారు, సీఎం మారాడు అంటే వైసీపీ ప్రభుత్వం దిగిపోయింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది, దీనివల్ల అన్ని వ్యవస్థలు తిరోగమనంలోకి అంటే వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అంటే వృద్ధిలో ముందుకి సాగకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి చెప్పారు. అలాగే ఏదైతే ప్రభుత్వం హామీలు అంటే అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో కూటమి ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే కనుక పూర్తిగా నెరవేర్చలేదు. కాబట్టి ఈ రోజున టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, గ్రామాల్లోకి వెళ్ళి తిరగగలుగుతారా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. కాలర్ పట్టుకొని నిలదీసే రోజు కూడా వస్తుంది అని చెప్పేసి చెప్పారు. మనమందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాము అని చెప్పేసి పార్టీ నేతల్లో జరిగిన సమావేశంలో అయితే కనుక జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా ఇది పార్టీ నేతల్లో జోష్ నింపడానికి కూడా ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చు అన్నది కూడా అనిపిస్తోంది ఈ వార్తను చూస్తుంటే. సో మొత్తానికి అయితే కనుక సో ఈ 8 నెలల కాలంలో గవర్నమెంట్ ఫామ్ అయ్యి 8 months అవుతుంది. ఈ 8 నెలల కాలంలో అయితే కనుక చెప్పినవి అయితే కనుక ఎక్కువ చేయలేకపోయారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, దాంట్లో కనీసం ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, సో ఇవన్నీ కూడా సో గతంలో వార్తా కథనాల్లో వచ్చాయి. అలాగే ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ గతంలో జగన్ ఏదైతే బటన్ నొక్కితే బటన్ నొక్కుతున్నారు అని చేసి కమెంట్స్ చేశారు. మరి ఇప్పుడు అంటే ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందా అన్న చంద్రబాబు ఇప్పుడు చెవిలో చెప్పించుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి. మరి ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఏదైతే సూపర్ 6లు సూపర్ 7లు అని చెప్పారో అవన్నీ గాలికి ఎగిరిపోయాయి. ఎన్నికలప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని చెత్తబుట్టలోకి పడేశారు అని చెప్పేసి ఈ పార్టీ నేతలతో జరిగిన భేటీలో అయితే కనుక జగన్ చెప్పడం జరిగింది. సో ఒక రకంగా ఇది ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే పార్టీ నేతల్లో అయితే కనుక ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి కార్యకర్తల జోలికి ఎవరు, మనం గతంలో కూడా 2-3 రోజుల క్రితం కూడా చూసుకున్నాం, కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా కూడా సో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకొని చట్ట ప్రకారం చట్టం ముందర వాళ్ళు నిలబెడతారని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ పార్టీ నేతలతో జరిగిన భేటీలో అయితే కనుక జగన్ ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వ పనితీరు పైన అయితే కనుక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీనికి టీడీపీ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో, ముఖ్యంగా ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి. ఇక మరో వార్తాంశం, కార్యకర్తలకు అన్నలా ఉంటా, రాబోయేది జగన్ 2.0 పాలన, చీకటి తర్వాత వెలుగు రావడం ఖాయం, మన క్యారెక్టర్ విలువలు కాపాడుకుందాం, రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తా. సో కార్యకర్తలందరికీ కూడా నేను ఒక అన్నలాగా తోడుగా ఉంటా. జగన్ 2.0లో అయితే కనుక రాబోయేది అయితే కనుక జగన్ 2.0 పాలన. సో మనమందరం కలిసికట్టుగా పని చేద్దాము, చీకటి తర్వాత వెలుగు వస్తుంది, అదే జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. ఇక మనం ఎక్కడే కానీ అంటే మన క్యారెక్టర్ని విలువల్ని దిగజార్చుకోకుండా సో మన విలువల్ని క్యారెక్టర్ని అయితే కాపాడుకుందాము అని చెప్పేసి చెప్పారు. అలాగే రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తా అని చెప్పేసి అయితే కనుక ఇప్పటి నుంచే హామీ ఇస్తున్నారు జగన్. సో
దీనికి సంబంధించి కూడా మనం ఇది వరకు అంటే 3 రోజుల క్రితం న్యూస్ చూసాము. జగన్ 1.0లో అయితే కనుక ఎంతసేపు ప్రజల గురించి ఆలోచించి ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి తాపత్రయపడి ఎక్కువ టైం ప్రజల మీద కేటాయించి ఆ కార్యకర్తలకైతే ఎక్కువ టైం కేటాయించలేకపోయాను. ఇకపై కార్యకర్తల్ని కూడా జగన్ 2.0లో కార్యకర్తల్ని ఎలా చూస్తారో మీకే తెలుస్తుంది. సో ఏ కార్యకర్త జోలికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అని అయితే కనుక చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ప్రతి కార్యకర్తకు అండగా తోడుంటాను అని చెప్పేసి అన్నారు. అలాగే మనం ఎక్కడ మన క్యారెక్టర్ని విలువల్ని దిగజార్చకుండా కాపాడుకుందాము అని అయితే చెప్పారు. సో రాబోయేది అయితే కనుక జగన్ 2.0 పాలన అని అయితే కనుక చాలా గట్టిగా చెప్తున్నారు జగన్. మరి చూడాలి, అంటే ఇంకా కొత్త ప్రభుత్వం ఫామ్ అయ్యి ఇది 8వ నెలే, ఇంకా చాలా సమయం ఉంది. మరి అప్పటికి ఏవి ఎలా మారుతాయో కూడా ఎవరికి తెలియదు. మరి అప్పటికి ఎలా ఉంటుందో, మరి ఆ ఎన్నికలకి ఎలా సమాయత్తం అవుతారో ప్రజల్లోకి సో వెళ్ళి కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి అవి పూర్తి స్థాయిలో నెరవేర్చలేదో వాటిపైన ప్రజల్లోకి వెళ్ళి ఎలా ప్రచారం చేస్తారో, సో వీళ్ళ ప్రణాళిక ఎలా ఉంటుంది అన్నది ముందు తెలిసే అవకాశం ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త, డీజీపీని కోర్టుకు పిలుస్తాం, పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, పరిధి దాటి వ్యవహరిస్తున్నారు, పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా, పోలీసులు చాలా దూరం వెళ్తున్నారు, రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా, న్యాయం అందరికీ ఒక్కటేనని మర్చిపోవద్దు. సో ఏదైతే కనుక హైకోర్టు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ఆ హైకోర్టు చెప్తున్న ఆదేశాలని బేఖాతరు చేస్తున్నారని చెప్పేసి హైకోర్టు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన వార్తా కథనం ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో పోలీసులు న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరతామని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తుండడమే కాక నిర్బంధంలో ఉన్న వారిని తమ ముందు హాజరుపరచాలంటూ తామిస్తున్న ఆదేశాలను పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని నిప్పులు చెరిగింది. పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోందని మండిపడింది. చాలా దూరం వెళ్తుండడం సరికాదని హెచ్చరించింది. రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా అంటూ నిలదీసింది. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని చట్ట ప్రకారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండానే విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాకుండా నిర్బంధించిన వ్యక్తిని తమ ముందు హాజరుపరచాలన్న ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోలేదని చెప్పేసి హైకోర్టు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సో హైకోర్టు అయితే కనుక పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తున్నారని చెప్పేసి, అంటే పోలీసులు చాలా దూరం వెళ్తున్నారు, ఇది సరికాదు అని చెప్పేసి హైకోర్టు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తోంది. అలాగే పోలీసులు ఈ విషయంలో చాలా దూరం వెళ్తున్నారు అని చెప్పేసి కూడా సో తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని అయితే కనుక హైకోర్టు వ్యక్తం చేస్తోంది. సో దీనిపైన డీజీపీనే పిలిచి కోర్టుకి వివరణ తీసుకుంటామని కూడా హైకోర్టు చెప్పడం అయితే కనుక జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇచ్చారు. సో హైకోర్టు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలని కూడా పోలీసులు పట్టించుకోవట్లేదంటే మరి వాళ్ళు ఎవరి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లా అండ్ ఆర్డర్ సీఎం గారి దగ్గర ఉంటుంది. మరి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదంటే ఏంటి వాళ్ళ ధీమా, ఎందుకు అంత నిర్లక్ష్యం? అంటే హైకోర్టు అంటే లెక్కలేదా పోలీసులకి? ఎవరిని చూసుకొని వాళ్ళకి ఈ ధైర్యము, ఎవరి అండ చూసుకొని ఈ ధైర్యము? ఇక ఎవరికైనా సరే న్యాయం జరగాలి అంటే కనుక న్యాయస్థానాలకి వెళ్తారు. జిల్లా న్యాయస్థానాలు ఇలా మనకి ఉన్నాయి అన్ని రకరకాలుగా, ఈ న్యాయస్థానాలకు వెళ్తారు. వాళ్ళకి అక్కడ కూడా న్యాయం జరగలేదు అంటే కనుక హైకోర్టుకు వెళ్తారు. అలాంటి హైకోర్టు ఆదేశాలని సైతం పోలీసులు బేఖాతరు చేస్తున్నారు అంటే ఇక సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటి అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పోలీసులు ఇలా ప్రవర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కారణం అయి ఉండొచ్చేమో అన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఒకసారి పునరాలోచించాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కోర్టు ఆదేశాలను ఇలా అంటే బేఖాతరు చేయడం అయితే కనుక ఏమాత్రం కరెక్ట్ కాదు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నాం, దీని గురించి 2 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని కూడా పోలీసులు పట్టించుకోవడం లేదంటే కనుక మరి ఇది దేనికి సంకేతం? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంటుంది. సీఎం ఏం చేస్తున్నారు? మరి ఈ హైకోర్టు ఆదేశాలకు ఇచ్చినప్పుడు పోలీసులు వెళ్ళాలి, పోలీసులకు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని పాటించాలి అని చెప్పేసి సీఎం చెప్పలేరా వాళ్ళకి? పోనీ డిప్యూటీ సీఎం చెప్పలేరా? ఎందుకు ఇలా హోంమంత్రి ఉన్నారు అనిత, ఈవిడ చెప్పలేరా?
ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? హైకోర్టే అంత తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలాగా చేశారు అంటే వాళ్ళ నిర్లక్ష్య ధోరణి, లేదా వాళ్ళు ఏం హైకోర్టు చెప్పింది కదా మనం ఏమి పాటించాలా అన్న ధోరణి అయితే కనుక స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలైతే కనుక చర్చించుకుంటున్నారు. మరి హైకోర్టు ఆదేశాలే పట్టించుకోకపోతే ఇక సామాన్యుల పరిస్థితి, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి గ్రామాల్లో ప్రజలైతే కనుక చర్చించుకుంటున్నారు. దీనిపైన ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి ఈ నిర్లక్ష్యం ఏమాత్రం తగ్గదు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరో ముఖ్యమైన వార్త, బర్డ్ ఫ్లూతో ఆందోళన వద్దు, వ్యాధి తగ్గుముఖం పట్టింది, 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకే వైరస్ బతుకుతుంది, కోడి మాంసం గుడ్లు ఉడికించి తినొచ్చు, వైరస్ గుర్తించిన గ్రామాలకు 10 కిలోమీటర్ల సర్వేలెన్స్ జోన్. సో బర్డ్ ఫ్లూ అయితే కనుక బర్డ్ ఫ్లూ వ్యాధి ఏదైతే ఉందో అది తగ్గుముఖం పట్టింది. అంటే 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకే వైరస్ బతికి ఉంటుందంట. సో కాబట్టి వ్యాధి అయితే కనుక మొత్తానికి బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టింది. ఏ ఏరియాల్లో అయితే కనుక, అంటే ఏ గ్రామాల్లో ఎక్కువగా ఈ వైరస్ ఉంది అని గుర్తించారో అక్కడ మాత్రం 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్ అయితే కనుక అలాగే ఉంది. మరో విషయం కూడా చెప్పారు. సో కోడి మాంసము గుడ్లు అయితే కనుక ఉడికించి తినొచ్చు అని కూడా చెప్పారు. సో ఏది ఏమైనా సరే బర్డ్ ఫ్లూ వ్యాధి తగ్గుముఖం పట్టింది, ఇది ఒక రకంగా మంచి వార్తే. బట్ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనుక ఉంది. వ్యాధి తగ్గుముఖం పట్టింది కదా అని చెప్పేసి ఈ వైరస్ ఎక్కడైతే గుర్తించారో ఆ గ్రామాల దగ్గరకు వెళ్ళడము ఇలాంటివన్నీ చెయ్యకోకుండా, అలాగే చికెన్ తినే విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తే కనుక మంచిది. ఇక మరో ముఖ్యమైన వార్త, బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు, కేంద్ర పథకాలతో రాష్ట్ర బడ్జెట్ అనుసంధానం, సొంత రాబడులు అప్పులను బట్టి బడ్జెట్ సైజు, ఆర్థిక మంత్రి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. సో ఏదైతే 2025-26కు సంబంధించి బడ్జెట్ ని ప్రవేశపెట్టాలనుకుంటున్నారో దానిపైన అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే కేంద్ర పథకాలతో రాష్ట్ర బడ్జెట్ అనుసంధానం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే సొంత రాబడులు అలాగే అప్పులను బట్టి కూడా బడ్జెట్ ని రూపొందించే అవకాశం ఉంది అని చెప్పేసి సాక్షిలో న్యూస్ ఇచ్చారు. ఇక ఈ బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక మంత్రి అలాగే అధికారులతో సీఎం చంద్రబాబు అయితే సమీక్ష నిర్వహించారన్న వార్త ఇచ్చారు. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన అంశాలు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త, కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, మాఘ పౌర్ణమి మధ్యాహ్నానికే 1.6 కోట్ల మంది స్నానాలు, హెలికాప్టర్ నుంచి పూల వర్షం, భక్తుల భద్రత కోసం ఆపరేషన్ చతుర్భుజ్ ప్రారంభం, ప్రయాగ్రాజ్ లోని సంగం ఘాట్ వద్ద లక్షలాదిగా భక్తులు. సో ఆ ఫోటో ఇచ్చారండి ఇక్కడ. సో నిన్న ఏదైతే అంటే మాఘ స్నానం చాలా విశిష్టమైన మాసం, అందులో మాఘ పూర్ణిమ మరింత విశిష్ట నెలకొని ఉన్న రోజు. ఈ మాఘ పూర్ణిమ వేళ మహా కుంభమేళలో అయితే కనుక కోట్లాదిగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. నిన్న మధ్యాహ్నం వరకే 1.6 కోట్ల మంది అయితే కనుక స్నానాలు ఆచరించారని ఇచ్చారు. ముఖ్యంగా నిన్న అక్కడ ఒక అద్భుతం జరిగిందనే చెప్పుకోవచ్చు. హెలికాప్టర్స్ నుంచి అయితే కనుక పూల వర్షం కురిపించారు. సో అది చూడడానికి చాలా అద్భుతంగా, ఎంతో రమణీయంగా అనిపించింది. సో నిన్న అయితే కనుక అంటే అక్కడ మాఘ పూర్ణిమ వేళ ఒక అద్భుతం అయితే కనుక అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. హెలికాప్టర్ల నుంచి పూల వర్షం అయితే కురిపించారు. అది అసలు చూడడానికి అక్కడ ఉన్న భక్తులకి సో అత్యంత కనువిందుగా ఎంతో రమణీయంగా అనిపించింది. సో మొత్తానికి అయితే కనుక మాఘ పూర్ణిమ వేళ మహాకుంభమేళాకి అయితే కనుక భక్తులు అధిక సంఖ్యలో వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. అలాగే అక్కడ భక్తుల భద్రత కోసం ఆపరేషన్ చతుర్భుజ్ అనేదైతే కనుక ప్రారంభించారు. సో ఎందుకంటే గతంలో మనకు తెలిసిందే కదా, అక్కడ తొక్కిసలాట జరిగి కొంతమంది మరణించడం. సో ఈ నేపథ్యంలోనే అక్కడ భక్తుల భద్రత కోసం ఆపరేషన్ చతుర్భుజ్ అయితే కనుక ప్రారంభించారు. మరో ముఖ్యమైన వార్త, ఉచితం అనుచితం, పథకాలతో పరాన్న జీవులను సృష్టిస్తున్నామా, ఏ పని చేయకుండా రేషన్ డబ్బులు, దీంతో పని చేయడానికి ఇష్టపడట్లేదు. మహారాష్ట్రలో ఎన్నికల ముందు పథకాలతో రైతులకు కూలీలు దొరకడం లేదు. నిరాశ్రయులను ప్రధాన స్రవంతిలోకి తేవాలి, దేశాభివృద్ధికి వారు తోడ్పడేలా చేయాలి, సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. సో ఏదైతే కనుక ప్రతి పార్టీలో అంటే దేశంలో చూసుకుంటే ఏ రాజకీయ పార్టీ చూసినా సరే ఎన్నికల ముందు ప్రజలకి ఉచిత పథకాలను అయితే కనుక ఇవ్వడం అదేంటో ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక అదొక ఆనవాయితీలాగా కొనసాగుతోంది. అంటే ఎన్నికలకు చూసుకుంటే కనుక ఈ ఉచిత పథకాలన్నీ పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు.
సో దీనివల్ల ప్రజల్లో అంటే చాలా మంది ప్రజల్లో ఈ ఉచిత పథకాలతో సో బద్ధకం పెరుగుతోంది, పని చెయ్యట్లేదు. సో మనమే వాళ్ళని పరాన్న జీవులని చేస్తున్నామా అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే మహారాష్ట్రలో ఎన్నికల ముందు ఈ పథకాలతో అయితే కనుక రైతులకు కూలీలు దొరకడం లేదు అని చెప్పేసి కూడా ఇచ్చారు. నిరాశ్రయులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అలాగే వీరందరూ దేశాభివృద్ధికి తోడ్పడేలా చేయాలి అని కూడా చెప్పింది. సో ఏది ఏమైనా కూడా రాజకీయ పార్టీలన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సో ఉచిత పథకాలు అందిస్తే ఓట్లు పడతాయి, అధికారంలోకి వస్తాము అన్న ఆ కాన్సెప్టుని పక్కన పెట్టేసి సో ప్రజలకు ఏది చేస్తే ఈ ఉచిత పథకాలు ఒకటే మేలు చేయవండి. ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే సో మనమే వాళ్ళని బద్దగస్తుల్ని చేస్తున్నాము అని ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి రెండో ఆలోచన లేకుండా చెప్పొచ్చు. 100% ఉచిత పథకాలతో అయితే కనుక చాలా మంది బద్దకస్తులు అవుతున్నారు. అంటే కొంతమంది వర్క్ చేసుకుంటున్నారు, ఒకవైపు పథకాలని సద్వినియోగం చేసుకుంటూ వారు చేసుకునే పనులు చేసుకుంటున్నారు. కాకపోతే వారికంటే కూడా ఎక్కువ మంది అయితే కనుక బద్దకస్తులుగా తయారవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పనికి వెళ్ళట్లేదు. ముఖ్యంగా పనులకు వెళ్ళకోకుండా రేషన్ వస్తుంది టైంకి, ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వస్తుంది అని చెప్పేసి ఒకలాంటి జీవన శైలికి అలవాటు పడిపోతున్నారు. సో ఇలాంటి జీవన శైలి ఏమాత్రం మంచిది కాదు, దేశాభివృద్ధికి మంచిది కాదు, రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదు. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అయితే కనుక దీనిపైన సంచలన ఆరోపణలు చేసింది. మనమే చేతులారా వాళ్ళని ప్రాణ జీవులను చేస్తున్నామా అని చెప్పేసి. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకొకటి కూడా చెప్పింది. మహారాష్ట్ర ఎన్నికలప్పుడు అయితే కనుక వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలతో రైతులకు కూలీలు దొరకలేదని. అది చాలా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి వాతావరణం నెలకొంది ఎన్నికలప్పుడు. ఒక్కసారి ఆ టైంలో కనుక గ్రామ ప్రాంతాలకు వెళ్ళి చూసుంటే కనుక అర్థమై ఉండేది పార్టీలకి. అంటే ఎన్నికల ప్రచారం కోసం కాకోకుండా ఈ యాంగిల్లో కూడా ఆలోచించి చూసుంటే అప్పుడు వాస్తవ పరిస్థితి అర్థమై ఉండేది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. వారిని అంటే వారు అభివృద్ధి చెందడానికి ఈ ఉచిత పథకాలు కాకుండా దానికి ఆల్టర్నేటివ్ ఏది ఉంటుందో దాన్ని అలాంటి వాటిని ప్రవేశపెట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఎంతసేపు ఉచిత పథకాలు ప్రవేశపెట్టి అధికారంలోకి రావాలి కదా అన్న తాపత్రయంతో ఉచిత పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. సో ప్రజలని అంటే ఎవరైతే కనుక ఈ ఉచిత పథకాలతో చాలా మంది బద్దకస్తులుగా మారుతున్నారో వారిని మరింత బద్దకస్తుల్ని చెయ్యకండి అని చెప్పేసి సో చాలా మంది ప్రజలైతే కనుక చెప్తున్నారు. మరో ముఖ్య వార్త చూసుకుంటే కనుక అర్థమవుతోందా సీఎం సార్? జనంలోకి వెళ్ళని స్వర్ణాంధ్ర 2047 పత్రం, ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ తో తంటాలు, ఐఏఎస్లకే అర్థం కాని పదజాలం, విద్యా సంస్థల్లో చర్చలు జరపాలన్న సీఎం. మాకే తలకెక్కలేదు, జనానికి ఏం చెప్తాం? తలలు పట్టుకుంటున్న అధికారులు. ఇలాగైతే ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు చేరేదెలా? సో ఏదైతే కనుక అంటే పాలనా వ్యవహారాలు సామాన్యులకు కూడా అర్థం కావాలంటూ జీవోలను తెలుగులో అయితే కనుక ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను సామాన్యుల భాషలో ఎందుకు రూపొందించలేదు, తెలుగులో ఎందుకు అందుబాటులోకి తేలేదు? ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి స్వర్ణాంధ్ర 2047 గురించి మాట్లాడుతున్నారు. కానీ అందులో ఏముందో డాక్యుమెంట్ తయారు చేసిన కన్సల్టెన్సీకి ఆ బాధ్యత చూసుకుంటున్న అధికారికి తప్ప మరెవ్వరికీ అర్థం కావట్లేదంట. సో ఏదైతే స్వర్ణాంధ్ర 2047 విజన్ పేరుతో ఒక డాక్యుమెంట్ తయారు చేశారో దాంట్లో అంతర్జాతీయ అంటే ప్రపంచ స్థాయి ఇంగ్లీషు పదాలు వాడి ఆ డాక్యుమెంట్ని తయారు చేశారు. సో ఆ డాక్యుమెంట్ ఐఏఎస్లకే అర్థం కావట్లేదంట. మరి అంత అంటే ఐఏఎస్ అవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు. సో వాళ్ళకే అర్థం కాలేదు అంటే ఇక సామాన్య ప్రజలకు ఏ విధంగా అర్థమవుతుంది? తెలుగుకి సముచిత స్థానం కల్పించి ప్రజలందరికీ కూడా అంటే ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తెలియాలి కాబట్టి, అలాగే మాతృభాషకి ప్రాధాన్యం ఇవ్వాలన్న నేపథ్యంతో జీవోలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ జారీ చేసే జీవోలు వీటిని ఇంగ్లీష్లో జారీ చేసిన 2 రోజులకే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి జారీ చేయమన్నారు. బాగానే ఉంది. మరి స్వర్ణాంధ్ర ఏదైతే మీరు కలలు కంటున్న అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కనుక కళ్ళు కంటుందో స్వర్ణాంధ్ర 2047 విజన్ అని చెప్పేసి, అంటే రాష్ట్రాన్ని 2047 కల్లా కూడా స్వర్ణాంధ్రగా మార్చాలనేసి ప్రభుత్వం సంకల్పించుకుందో, మరి ఆ డాక్యుమెంట్లో ఏముందో సామాన్యులకి ఎలా తెలుస్తుంది? మరి దాన్ని ఎందుకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయలేదు?
తెలియదు. మరి అది తెలిస్తేనే కదా ప్రజలకి కూడా తెలిసి ఓకే దీంట్లో ఇది ఉందా, ఓ ఈ విధంగా ముందుకు వెళ్తారా, సో ఇది చెయ్యాలా అన్నది వాళ్ళకు కూడా తెలుస్తుంది. అసలు దాంట్లో వాడిన ఇంగ్లీష్ భాష ఏదైతే ఉందో ఆ పదాలు కానీ ఆ భాష కానీ ఐఏఎస్లకే అర్థం కావట్లేదంట. మరి ఐఏఎస్లకే అర్థం కాకపోతే కనుక ఇంకొక వైపు ఏమంటున్నారు సీఎం గారు, విద్యా సంస్థల్లో చర్చలు జరపాలి అన్నారు. అసలు ఐఏఎస్లు ఏమంటున్నారు, దీంట్లో ఏదైతే వాడారో ఇంగ్లీషు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో ఆ ఇంగ్లీష్ అయితే కనుక ఐఏఎస్లకే అర్థం కావట్లేదంట. మరి అలాంటప్పుడు ఇంకొక వైపు ఏమో సీఎం విద్యా సంస్థల్లో చర్చలు జరపాలి అని చెప్పేసి అధికారులకు చెప్తున్నారు. అసలు మాకే అర్థం కాకపోతే విద్యార్థులకు మేమేం చెప్తాము అని చెప్పేసి తలలు పట్టుకుంటున్నారని చెప్పేసి చెప్పారు. మరి ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీన్ని తయారు చేసిన వాళ్ళకిను అలాగే ఆ బాధ్యత చూసుకుంటున్న అధికారులకు తప్ప అందులో ఏముందో ఎవరికి అర్థం కావట్లేదు అనేసి ప్రధానంగా చెప్పారు. అంటే ఈ స్వర్ణాంధ్ర విజన్ ఏదైతే మీరు పెట్టారో అది మంచిదే, అంటే రాష్ట్రం 2047కి స్వర్ణాంధ్ర అవ్వాలి అన్న లక్ష్యం అయితే కనుక బాగుంది. బట్ మరి అందులో ఏముందో అందరికీ తెలియాలి కదా. మీరు ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ని తీసుకొచ్చి, అంతర్జాతీయ ఇంగ్లీష్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అది ఎవరికి అర్థమవుతుంది? చూశారు కదా, ఇక్కడ ఐఏఎస్లకే అర్థం కావట్లేదంట. మరి దీనిపైన ఒకసారి ఆలోచించి ఈ డాక్యుమెంట్లో వాడిన భాషని సులభతరం చేస్తారా, లేకపోతే ఇంకేదైనా చేస్తారా, అలాగే తెలుగులోకి అనువదించి ప్రజలందరికీ చేరువ చేస్తారా అన్నది సీఎం గారు త్వరగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆ స్వర్ణాంధ్ర విజన్ అనేది మీరు ఏదైతే పెట్టుకున్నారో అంటే ఆ డాక్యుమెంటే అర్థం కానప్పుడు మీరు దాన్ని ఎలా అచీవ్ చేయగలుగుతాం అనుకుంటున్నారు? ముందు డాక్యుమెంట్ ఇవన్నీ సులభతరంగా ఉండాలి కదా. ఇవి సులభతరంగా లేకోకుండా చేసేసేమో అయిపోయామంటే అవ్వదు కదా. సో మన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. సో వీళ్ళందరికీ అర్థం కావాలంటే తెలుగు భాషలో తప్పనిసరిగా ఉండాలి. సో స్థానిక భాషలో లేకోకుండా మీరు ఇంగ్లీష్ భాషలో పెడితే ఎలా అవుతుంది? సో 2 వెర్షన్స్ ఉండాలి, ఇంగ్లీషు ఉండాలి, తెలుగు ఉండాలి. సో ఆ ఇంగ్లీషు కూడా ఐఏఎస్లకి అర్థం కావట్లేదంటే మరి ఒకసారి చూసుకోండి దీనిపైన ఏం చేస్తే బాగుంటుంది అన్నది. మరో ముఖ్యమైన వార్త, వైట్ హౌస్లోకి తనయుడితో మస్క్. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి అధ్యక్ష భవనంలోకి తండ్రి భుజాలనికి కూర్చున్న 4 ఏళ్ల కొడుకు. మస్క్ నేతృత్వం వహిస్తున్న విభాగానికి మరిన్ని అధికారాలు కట్టబెడుతూ ట్రంప్ ఆదేశాల జారీ. ఎవరైతే ఎలన్ మస్క్ ఉన్నారో ఆయన వైట్ హౌస్లోకి అయితే కనుక నిన్న వాళ్ళ అబ్బాయితో వెళ్ళారు అని చెప్పేసి ఒక న్యూస్ ఇచ్చారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి అధ్యక్ష భవనంలోకి మస్క్ వెళ్ళాడు. అలాగే తన 4 ఏళ్ల కొడుకును తీసుకొని వెళ్ళాడు. అతన్ని తన భుజాల పైన ఎక్కించుకున్నారన్నది కూడా ఇక్కడ ఫోటోలో ఇచ్చారు మనకి. సో మస్క్ ఏదైతే కనుక మస్క్ నేతృత్వం వహిస్తున్న విభాగాలు ఏవైతే ఉన్నాయో దానికి మరిన్ని అధికారాలని కట్టబెడుతూ ట్రంప్ అయితే కనుక ఆదేశాలు జారీ చేశారని ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే, దక్షిణాది ఆలయ యాత్రకు పవన్. కేరళ అగస్త్య మహర్షి ఆలయంలో పూజలు, కుమారుడితో కలిసి మొక్కు సమర్పణ, అక్కడి మహర్షి ఆశ్రమ సందర్శన. నడుము నొప్పితో బాధపడుతున్న పవన్ ఆశ్రమంలో మూలిక వైద్యంపై ఆరా. దక్షిణాది యాత్ర నా వ్యక్తిగతం, తమిళనాడులోని గుళ్లను సందర్శిస్తా పవన్. సో పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో ఆయన ఇటీవల కాలంలో కొంత అనారోగ్యంతో బాధపడుతున్నారు, అలాగే తీవ్రమైన నడుము నొప్పితో కూడా బాధపడుతున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈయన దక్షిణాది ఆలయాల యాత్రకు వెళ్తున్నారు అని చెప్పేసి యాత్రకు వెళ్ళారు అనేసి ఒక న్యూస్ అయితే ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ దీనిపైన మాట్లాడుతూ ఇది పూర్తిగా నా వ్యక్తిగతం అని చెప్పేసి చెప్పారు. నిన్న ఏదైతే కేరళ అగస్త్య మహర్షి ఆలయం ఉందో అక్కడ పూజలు జరిపించారు. తన కొడుకు అకీరా నందన్ని తీసుకెళ్లి తనతో పాటు అలాగే అక్కడ మూలిక వైద్యం పైన కూడా అడిగి తెలుసుకున్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. రాజ్యసభకు కమల్ హాసన్. గత ఎన్నికల్లో డిఎంకేకు కమల్ మద్దతు, అప్పుడే స్టాలిన్ హామీ. జూలై 24న తమిళనాడులో ఖాళీ కానున్న 6 రాజ్యసభ సీట్లు, కమల్తో రాష్ట్ర మంత్రి చర్చలు. సో ఎట్టకేలకు రాజ్యసభకు అయితే కమల్ హాసన్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే గత ఎన్నికలు జరిగాయో అప్పుడే డిఎంకేకు కమల్ హాసన్ మద్దతు పలికారు. సో అప్పుడే స్టాలిన్ హామీ ఇచ్చారంట. సో ఈ నేపథ్యంలో ఈ జూలై 24న తమిళనాడులో అయితే కనుక 6 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయంట. సో దీంట్లో ఒకటి కమల్ హాసన్కు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనిపైనే రాష్ట్ర మంత్రి కమల్ హాసన్తో అయితే కనుక చర్చలు జరుపుతున్నారనేసి న్యూస్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన అంశాలను చూసుకుందాం. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక, భారత్ ఫ్రాన్స్ చెట్టాపట్టాల్. వాణిజ్యం, పెట్టుబడులు సహా పలు రంగాల్లో బలపడనున్న బంధం. ద్వైపాక్షిక భేటీలో మోదీ మెక్రాన్ విస్తృత చర్చలు. భద్రతా మండలిలో ఢిల్లీ సభ్యత్వానికి మద్దతు పునరుద్ఘాటించిన పారిస్. ఉమ్మడి అత్యాధునిక అణు రియాక్టర్ల నిర్మాణానికి ప్రణాళికలు. ఫ్రాన్స్ లో ముగిసిన మోదీ పర్యటన.
ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మోడీ అయితే కనుక అక్కడ జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో అయితే కనుక ద్వైపాక్షిక సంబంధాల గురించి విస్తృత చర్చలు అయితే కనుక జరిపారని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఇచ్చారు. ఈ చర్చల్లో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులు సహా పలు రంగాల్లో అయితే కనుక భారతదేశము ఫ్రాన్స్ సంబంధాలు మరింత బలోపేతం అవ్వాలి అని చెప్పేసి చర్చ జరిగింది. అలాగే సో భద్రతా మండలిలో ఢిల్లీ సభ్యత్వానికి మద్దతు పునరుద్ఘాటించిన ప్యారిస్ అని కూడా చెప్తున్నారు. ఇక ఉమ్మడిగా అత్యాధునిక అణు రియాక్టర్ల నిర్మాణానికి అయితే కనుక ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని కూడా ఇచ్చారు. ఫ్రాన్స్ లో మోడీ పర్యటన ముగిసింది కాబట్టి అమెరికా టూర్ అయితే కనుక వెళ్తున్నారు. అక్కడ అమెరికాలో ట్రంప్ తో భేటీ ఉంటుంది. మరి అమెరికాకి వెళ్ళిన తర్వాత ట్రంప్ భేటీలో ఏం మాట్లాడతారా, ఎటువంటి చర్చలు జరుగుతాయా అని చెప్పేసి ఒక్క భారతీయులో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సో ట్రంప్ తో మీటింగ్ ముగిసిన తర్వాత అయితే కనుక మనకు మోడీ ఏం మాట్లాడారు అన్న విషయం తెలియదు. అంతవరకు అయితే కనుక ఒక్క భారతీయులకే కాదు ప్రపంచాల్లోని చాలా దేశాలకు అయితే కనుక ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సో మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే పేదల గూడుకు అండ, ఆదివాసీలకు ₹1,00,000, ఎస్టీలకు 75,000, ఎస్సీ చేనేతలకు 50,000 చొప్పున మంజూరుకు నిర్ణయం, 4 లక్షల మందికి లబ్ధి. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై ₹2,402 కోట్ల అదనపు భారం. సో చంద్రబాబు నాయుడు అయితే కనుక నిన్న జరిగిన సమావేశంలో అయితే కనుక ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి అండగా ఉంటామని చెప్తూ ఆదివాసీలకు ₹1,00,000, అలాగే ఎస్టీలకు ₹75,000 ఇస్తాము, అలాగే ఎస్సీలు చేనేతలకు ₹50,000 చొప్పున మంజూరుకి నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 4 లక్షల మందికి అయితే లబ్ధి కలుగుతుంది. సో తాజాగా ఈ ఎస్సీలకు, చేనేతలకు, అలాగే ఆదివాసీలకు, ఎస్టీలకు ఏదైతే వారికి అంటే ఆర్థిక భరోసా అందిస్తూ నిర్ణయం తీసుకుందో ప్రభుత్వము, దీనివల్ల ప్రభుత్వం పైన ₹2,402 కోట్ల అయితే కనుక భారం పడుతుంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఈనాడులో వచ్చిన వార్తాంశాలను అయితే కనుక మనం చూసాము. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ న్యూస్ పేపర్ లో ప్రధాన వార్తా ఐటము, మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్, నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సన్నాహాలు. సో డిఎస్సి అభ్యర్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ అయితే కనుక మార్చిలో విడుదల అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది నిజంగా నిరుద్యోగులకు విద్యాశాఖ చెప్పిన శుభవార్తే అండి. సో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అయితే కనుక సన్నాహాలు జరుగుతున్నాయి. ఎవరైతే ఇన్ని రోజులు అభ్యర్థులు వెయిట్ చేశారో డిఎస్సి కోసం, సో మార్చిలోనే నోటిఫికేషన్ అంటున్నారు, అంటే వచ్చే నెలే. సో ఇక మీ ప్రిపరేషన్స్ పైన ఎక్కువ టైం కేటాయించే సమయం అయితే కనుక వచ్చిందండి. మరో ముఖ్యమైన వార్త, ఏపీలో పెట్టుబడులకు సిఫీ రెడీ. ఫార్చ్యూన్ 500 కంపెనీ సిఫీకి మంత్రి లోకేష్ ఆహ్వానం. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన సిఫీ టెక్నాలజీస్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఏపీలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిఫీ టెక్నాలజీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేష్ను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. సో ఏదైతే కనుక ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీలో ఒకటైన సిఫీ టెక్నాలజీస్ అయితే కనుక ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యింది. అలాగే ఆ పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనేసి సిఫీ టెక్నాలజీస్కి అయితే కనుక నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. సో ఏది ఏమైనప్పటికీ ఏపీకి అయితే కనుక మరో కంపెనీ పెట్టుబడులతో వస్తుంది. ఇది నిజంగా ఆనందించదగ్గ విషయము. దీని ద్వారా కొంత ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. మరో న్యూస్ చూసుకుంటే కనుక, అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత, అనారోగ్యంతో ఆచార్య సత్యేంద్ర కుమార్ దాస్ మహారాజ్ తుదిశ్వాస, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం. సో అయోధ్య రామాలయ ప్రధాన పూజారి అయితే కనుక కన్ను మూశారు, ఇక లేరు ఆయన అని చెప్పేసి ఒక వార్త అయితే కనుక ఇచ్చారు. దీనిపైన సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే కనుక సంతాపం తెలిపారని కూడా చెప్పారు. రంజాన్ మాసంలో ఉద్యోగులకు గంట ముందస్తు అనుమతి, మార్చి 2 నుంచి 30వ తేదీ వరకు అనుమతి, సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఫరూక్. అయితే రంజాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో సో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అంటే ముస్లిం ఉద్యోగస్తులు వాళ్ళకి గంట ముందుగానే వెళ్ళేలాగా ఇంటికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దీనిపైన అంటే ఇది ఈ పీరియడ్ మార్చి 2 నుంచి 28వ తేదీ వరకు ఉంటుంది. ఈ విషయం పైన మైనారిటీ మంత్రి ఫరూక్ అయితే కనుక సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపారండి. ఇక మరో ముఖ్యమైన న్యూస్,
జడం మెచ్చాలి 2025-26 బడ్జెట్ రూపకల్పనపై ముమ్మర కసరత్తు. సో ఏదైతే 2025-26 ఉందో 2025-26 సంవత్సరానికి అయితే కనుక బడ్జెట్ రూపకల్పన చేసేందుకు అధికారులు అలాగే ఆర్థిక మంత్రితో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నారు. సో ఏదైతే ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్ అన్ని వర్గాల వారు కూడా మెచ్చేలాగా ఉండాలని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా బడ్జెట్ని అయితే కనుక రూపొందిస్తున్నారు అని అయితే కనుక మనకు తెలుస్తోంది. సో ఇది దిశ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.